ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. పేంజల్ తుఫాన్తో గాల్లో చక్కర్లు కొట్టింది విమానం. చెన్నై ఎయిర్పోర్ట్లో ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయింది విమానం. ల్యాండింగ్ కాకుండానే గాల్లో ఎగిరింది ఇండిగో ఫ్లైట్. దీంతో ప్రయాణికులు వణికిపోయారు. స్క్రీన్ పై మీరు చూస్తున్న ఆ దృశ్యాలు చెన్నై ఎయిర్పోర్ట్లో చోటు చేసుకున్న దృశ్యాలు. ఇండిగో ఫ్లైట్ ల్యాండింగ్ కాకుండానే గాల్లో ఎగిరింది. దీంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గజగజ వణికిపోయిన పరిస్థితి. ఇండిగో ఎయిర్లైన్స్ చెందిన విమానం వెంట్రిక వాసులో పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఘటన చెన్నై ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుఫాను ప్రభావంతో తమిళనాడులో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. చెన్నై విమానాశ్రయంలో సైతం నీరు చేరింది. రన్వేలు నీటిలో ఉండడంతో విమానాలు దిగేందుకు ఎగిరేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షాల ఉధృతి పెరగడంతో కొన్ని గంటలు విమానాశ్రయాన్ని మూసివేయాల్సి వచ్చింది. ఇటు చెన్నై విమానాశ్రయంలో ఈ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. మీరు చూస్తున్న దృశ్యాలు ఇండిగో ఎయిర్లైన్స్ ఎయిర్ బస్ విమానం ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించగా ప్రతికూల వాతావరణ పరిస్థితితో నియంత్రణ కోల్పోయింది. ఒక్కసారి సర్కిల్లో చూడొచ్చు. ఇండిగో ఎయిర్లైన్స్ విమానం కిందికి దిగబోతుంది. కిందికి దిగబోగానే ఒక్కసారిగా కంట్రోల్ తప్పింది. కంట్రోల్ తప్పి వెంటనే ల్యాండ్ అవ్వకుండా అటు ఇటుగా పక్కలకు వంగుతున్న పరిస్థితి ఒకసారి మనం సర్కిల్లో చూడొచ్చు. చెన్నై ఎయిర్పోర్ట్లో జరిగింది ఈ ఘటన. ఎస్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ కిందికి దిగే ముందు అటు ఇటు పక్కకు ఒరుగుతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. పూర్తిగా కంట్రోల్ తప్పింది, నియంత్రణ కోల్పోయింది. వెంటనే పైలట్ అప్రమత్తమై దాన్ని తిరిగి పైకి టేకాఫ్ చేశాడు. ఒక్కసారి ఆ దృశ్యాలు మనకు స్క్రీన్పై చూడొచ్చు. ఇండిగో ఎయిర్ బస్ అది చెన్నై ఎయిర్పోర్ట్లో అప్పటికే రన్వే అంతా పూర్తిగా జలమయమైన పరిస్థితి. రన్వేపై పూర్తిగా నీరు నిలిచిన పరిస్థితి. అక్కడే వాతావరణం సరిగ్గా లేదు, ప్రతికూల పరిస్థితులు. కిందికి దింపే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అక్కడ పూర్తిగా అనుకూల పరిస్థితులు లేవు. వెంటనే విమానాన్ని అదుపు తప్పింది. విమానం కంట్రోల్ కోల్పోయింది. అటు ఇటు పక్కకు వంగుతున్న పరిస్థితి. ఇక డ్రైవర్ పైలట్ చాకచక్యంగా వ్యవహరించి దాన్ని విమానాన్ని గాల్లోకి తిరిగి పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే విమానం తిరిగి మళ్ళీ పైకి గాల్లోకి లేచి చక్కర్లు కొడుతోంది. చాలాసేపు ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అది నియంత్రణ కోల్పోయింది. తిరిగి గాల్లోకి ఎగిరింది. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజాల్ తుఫాను శనివారం సాయంత్రం తమిళనాడులో తీరాన్ని తాకింది. తీరం వెంబడి గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. చాలా జిల్లాల్లో రాకపోకలు స్తంభించాయి. చెన్నైలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెనుగాలి కుండపోత వర్షాల కారణంగా సహాయక చర్యలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పుదుచ్చేరిలోని పర్యాటక ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి. పూర్తిగా మూసివేశారు. వాతావరణ పరిస్థితులు కాస్త మెరుగుపడిన తర్వాత ఇండిగో ఎయిర్లైన్స్ ఆదివారం ఉదయం తిరిగి విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. ఒక్కసారి స్క్రీన్పై మీరు చూస్తున్న దృశ్యాలు ఇండిగో ఎయిర్ బస్ అది చెన్నై ఎయిర్పోర్ట్లో దిగేందుకు ప్రయత్నిస్తోంది. కానీ తుఫాను ప్రభావం, ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా ఆ విమానం ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించింది. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు మీరు స్క్రీన్పై. ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు పూర్తిగా వాతావరణం అనుకూలించలేదు. పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ల్యాండ్ అయ్యే క్షణంలోనే విమానం అదుపు తప్పుతోంది. ఇక కంట్రోల్ తప్పుతోంది. విమానం కనుక ఏమాత్రం తేడా వచ్చినా పూర్తిగా నేలను గట్టిగా తాకి గుద్దుకున్నా కూడా విమానం 2 ముక్కలయ్యేది. ఘోర ప్రమాదాన్ని ఇవాళ చవిచూసి వచ్చేది. ఘోర ప్రమాదానికి సంబంధించిన వార్తలు మీకు అందించాల్సి వచ్చేది. కానీ త్రుటిలో ఆ ప్రమాదం తప్పింది. విమానం పైలట్ చాకచక్యంగా వ్యవహరించి వెనక భాగం ఆల్రెడీ నేలను ఢీకొట్టినట్టుగా కనిపిస్తోంది మనకు. నేలను రెప్పపాటు దూరంలో టైర్లు అప్పటికే టచ్ అయినట్టుగా మనకు కనబడుతోంది. విమానం వెనకాల టైర్లు ఆల్రెడీ కాస్త ల్యాండ్ అయినట్టుగా కనిపిస్తుంది, టచ్ అయినట్టుగా కనిపిస్తుంది. కాస్త ధూళి కూడా లేచింది. మనకు అక్కడ చూస్తే అర్థమవుతుంది. కానీ అప్పటికే నీళ్లున్నాయి, ధూళి కాదు. అక్కడ నీళ్లు మనకు విమానం ల్యాండ్ కాగానే వెనుక టైర్లు టచ్ కాగానే కాస్త నీళ్లు ధూళితో కూడినటువంటి ఒకసారి మనం గమనించవచ్చు. తెల్లగా నీళ్లు అక్కడ ఎగిసి పడుతున్నాయి. వెంటనే విమానం ఇక కంట్రోల్ తప్పుతోంది. అలా ఇటుపక్క అటుపక్క 2 వైపులా ఒరుగుతోంది. ఒకవేళ గట్టిగా నేలను భూమిని గట్టిగా ఢీకొట్టే గనక ఘోర ప్రమాదం, పెను ప్రమాదం జరిగేది. అందులో ఉన్న ప్రయాణికుల పరిస్థితి కూడా ఈ రకంగా ఉండేది. అప్పుడు మనం ఊహించుకోవచ్చు. ఒక భయానకమైనటువంటి వాతావరణం అది నిజంగా
ఒక భయానకమైనటువంటి ఎక్స్పీరియన్స్. అందులోంచి బయటపడిన తర్వాత బహుశా ఈ దృశ్యాలు చూస్తే కనుక ఆ ఫ్లైట్లో ప్రయాణించిన ప్రయాణికులు తమ పరిస్థితి ఊహించుకుంటేనే గుండె ఒక్కసారిగా వేగం పెరిగే పరిస్థితి, గుండె కొట్టుకునే పరిస్థితి. అలాంటి ఘటన చెన్నై ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది. కానీ పైలట్ చాకచక్యంగా వ్యవహరించి తిరిగి దాన్ని మళ్ళీ గాల్లోకి లేపి టేకాఫ్ చేసుకొని చక్కర్లు కొట్టి తిరిగి సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాడు. చెన్నై ఎయిర్పోర్ట్లో జరిగింది ఘటన. ఎస్, మా కరెస్పాండెంట్ వర్మ జాయిన్ అవుతున్నారు. వర్మ, ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఫెయింజల్ తుఫాన్తో గాల్లోకి చక్కర్లు కొట్టిన విమానానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారుతుంది. చెన్నై ఎయిర్పోర్ట్లో ప్రతికూల వాతావరణ నేపథ్యంలో ల్యాండింగ్ అయ్యే టైంలో నియంత్రణ కోల్పోయింది, కంట్రోల్ కోల్పోయింది విమానం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఎస్ రామదాసు, హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలుదేరినటువంటి ఇండిగో విమానం దాదాపు 82 మంది ప్రయాణికులతో కూడినటువంటి విమానం ఇవాళ మార్నింగ్ ఉదయం ల్యాండ్ అయ్యేదానికి చెన్నై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యేదానికి ప్రయత్నం చేశారు. అయితే పైలట్ ప్రయత్నంలో భాగంగానే త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రధానంగా పెంగల్ తుఫాన్ కారణంగా చెన్నై నగరమే పూర్తిగా అతలాకుతలమైంది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు అన్ని కూడా మనకు వరద ముప్పు గురయ్యాయి. ఈ నేపథ్యంలోనే వరద కాస్త తగ్గుముఖం పట్టిందనే క్రమంలోనే ఇండిగో విమానాన్ని దించేందుకు ప్రయత్నం చేశారు పైలట్. ఈ ప్రయత్నంలోనే ఇండిగో విమానం అంటే దిగుతున్న క్రమంలోనే అదుపు తప్పడంతో పెను ప్రమాదం దృష్టిలో తప్పిందని భావించవచ్చు. అంటే ల్యాండింగ్ సక్రమంగా ల్యాండింగ్ కాకపోవడానికి ప్రధాన కారణం ఎయిర్పోర్ట్ రన్వే మీద వరద నీరు చేరిన కారణంగానే ల్యాండింగ్ సరిగా జరగలేదని చెప్పేసి పైలట్ అయితే భావిస్తున్నారు. ఈ క్రమం అంటే ల్యాండింగ్ ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే అదుపు తప్పడంతోనే ఒకసారిగా భారీ కుదుపు కుదిపింది. ఈ కుదుపు కారణంగానే ఆ అప్రమత్తమైనటువంటి పైలట్ ఫ్లైట్ ని ల్యాండ్ కాకుండా మళ్ళీ తిరిగి గాల్లోకి తీసుకెళ్లారు. ఈ ప్రయత్నం అయితే చేయకుండా ఉంటే ఖచ్చితంగా ల్యాండ్ అయితే చేస్తుంటే మాత్రం పెను ప్రమాదం జరిగి ఉండేది. ఎయిర్పోర్ట్ చెన్నై విమానాశ్రయంలో ఇప్పుడు జరిగినటువంటి పెను విపత్తు జరిగి ఉండేది. ఈ విపత్తు త్రుటిలో తప్పడంతో ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే వరద ముప్పు అంచనాను విమానాశ్రయంలో ఉంటే వరద వాటర్ని అంచనా వేయకుండానే పైలట్ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ప్రయాణికులు భావిస్తున్నారు. అలాగే పైలట్ ల్యాండింగ్ చేస్తున్నాము, ఫ్లైట్ ని ల్యాండ్ చేస్తున్నాం అని చెప్పేసి కంట్రోల్ రూమ్ కి సిగ్నల్ ఇవ్వడం, కంట్రోల్ రూమ్ వాళ్ళు సైతం ల్యాండ్ చేసేదానికి సుముఖత వ్యక్తం చేసినందువల్లనే పైలట్ విమానాన్ని ల్యాండ్ చేసేదానికి ప్రయత్నం చేశారు. అయితే త్రుటిలో ప్రమాదం తప్పడంతోనే అందరూ ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి ఈ ఫ్లైట్ ని యథావిధిగా తిరిగి బెంగళూరు పంపించి అక్కడ సేఫ్ గా ల్యాండ్ చేశారు. అంటే పైలట్ సకాలంలో చేరుకొని అంటే ల్యాండ్ చేయకుండా మళ్ళీ పైకి టేకాఫ్ చేయడం వల్లనే ఈ పెను ప్రమాదం తప్పిందని భావించవచ్చు రామదాసు. రైట్, ఎస్, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఆల్మోస్ట్ ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఇక నేలను గుద్దుకునే పరిస్థితి, వెనకాల ఆల్రెడీ టైర్లు నేలకు టచ్ అయ్యాయి. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూస్తే నిజంగా ఒళ్ళు గగురు పొడిచే దృశ్యాలు అవి. ఇండిగో ఎయిర్ బస్ అది చెన్నై ఎయిర్పోర్ట్లో ఫెంజాల్ తుఫాను ప్రభావంతో ఒక్కసారికి కింద టచ్ అయింది, ఆల్రెడీ వెనకాల భాగం టచ్ అయింది. కానీ అదృష్టవశాత్తు పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించారు. అసలు నిజంగా చరిత్రలో ఇదొక పెను ప్రమాదంగా నిలిచిపోయేది. లేకుంటే మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం, చాలా భయంకరమైనటువంటి ఒళ్ళు గగురు పొడిచే దృశ్యాలు అవి. విమానం త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. వెంట్రుక వాసులు అంటాం కదా, అదే ఆ డైలాగ్ ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. వెంట్రుక వాసులోనే ఆ ప్రమాదాన్ని తప్పించుకున్నారు ఆ ప్రయాణికులు. నిజంగా అదృష్టవంతులని చెప్పాలి. ఫెంజాల్ తుఫాను ప్రభావంతో ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయింది. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు ప్రాంతం అంతా కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి. చెన్నై ఎయిర్పోర్ట్ని అప్పటికే క్లోజ్ చేశారు, అప్పటికే కార్యకలాపాలు నిలిపివేశారు. కానీ ఈ ఇండిగో ఎయిర్ బస్సు సరిగ్గా అక్కడికి చేరుకునే లోపే ఈ మరింత ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులు సరిగ్గా ల్యాండింగ్ టైంకే ఒక్కసారి మనం ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది. ల్యాండ్ ఇంకొక కొద్ది క్షణాలే, ఎక్కువ సమయం కూడా కాదు, క్షణాల వ్యవధిలోనే ల్యాండ్ అవుతుంటే పూర్తిగా నియంత్రణ కోల్పోయింది, కంట్రోల్ కోల్పోయింది. పాపం ఆ పైలట్ నిజంగా మొక్కాలి, పైలట్కి మొక్తారా ప్రయాణికులంతా కూడా. ఇప్పుడు ఆ దృశ్యాలు, ఆ విజువల్ చూసి ప్రయాణికులంతా కూడా పైలట్ను తలుచుకొని మొక్కుకుంటారు తమ ప్రాణాలు కాపాడినందుకు. అలాంటి భయంకరమైన
ప్రమాదం నుంచి ప్రస్తుతం బయటపడ్డారు. ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం స్క్రీన్పై ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు. మరొక లేటెస్ట్ విజువల్ మనం చూస్తున్నాం రన్వేపై. ఇది లాంగ్ షాట్లో వచ్చిన విజువల్. ఇది ఒకసారి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫ్లైట్ ఇండిగో ఎయిర్ బస్ మళ్ళీ పైకి లేచి అలా ఎగిరిపోతూ గాల్లో చెక్కలు కొడుతుంది. అప్పటికే ఒకసారి మనం చూడొచ్చు అల్లకల్లోలంగా కనిపిస్తుంది. ఆకాశం అంతా కూడా పూర్తిగా మేఘావృతమైంది. పూర్తిగా మబ్బులు పట్టి తుఫాను ఏమీ కనిపించలేదు. అంతా వర్షం బీభత్సం. పూర్తిగా ఒక్కసారి మనం దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. చెన్నై ఎయిర్పోర్ట్లో ఎయిర్ బస్ ఒక్కసారి మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇవి. ల్యాండ్ అవుతుంది మరికొద్ది క్షణాల్లో. అక్కడ ల్యాండ్ అవుతుంది. సరిగ్గా రన్వేపై దిగబోతుంది. దిగ్గానే వెనకాల టైర్ టచ్ గానే ఆ రన్వే అంతా పూర్తిగా నదిని తలపిస్తుంది. మీరు సరిగ్గా చూడండి, అది రన్వేనా నదియా? పూర్తిగా నీళ్లు, ఆ నీళ్ళలోనే దిగింది. వెనకాల అలా టచ్ అయింది. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితుల్లో టచ్ అయ్యి వెంటనే అలా ఇటు అటు రెండు పక్కల ఒరుగుతోంది. అక్కడ పక్షి కూడా తిరుగుతుంది, మనం చూడొచ్చు. ఇటు అటు రెండు పక్కల. అప్పటికే ఎయిర్పోర్ట్ అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. అక్కడ ఏం లేవు. చూడండి, మనం ఇండిగో ఎయిర్ బస్ దిగబోతుంది. ఎగ్జాక్ట్లీ ఆ రన్వేపై దిగుతుండగానే సరిగ్గా దిగుతోంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. దిగే టైంలోనే సరిగ్గా వెనకాల టచ్ అయింది. బట్ నీళ్ళలో దిగింది. ఇక పైలట్ అనుకున్నాడు మన పని అయిపోయిందిరా బాబు అనుకున్నాడేమో బహుశా ఆ టైంలో. ఎందుకంటే అంతటి భయానకమైనటువంటి ప్రతికూల పరిస్థితి. ఆ నీళ్లలో ఫ్లైట్ కనుక అలాగే నేరుగా కంట్రోల్ తప్పి అలాగే ముందుకు దూసాయి. బట్ ఫ్లైట్ అదృష్టవశాత్తు ఒక్కసారిగా కాక్పిట్లోంచి పైలట్ విమానాన్ని వేగంగా మళ్ళీ టేకాఫ్ చేశాడు, పైకి పోనిచ్చాడు. వెంటనే విమానం ఆ కంట్రోల్ తప్పింది. చూడండి ఒకసారి, కంట్రోల్ తప్పింది. అలా ఇలా ఇటు అటు ఊగుతూ నెమ్మదిగా అదృష్టవశాత్తు పైకి మళ్ళీ వేగం పుంజుకుంది. ఫ్లైట్ ముందుకు కదులుతుంది. మళ్ళీ గాల్లో చెక్కలు కొడుతూ తర్వాత సేఫ్గా ల్యాండ్ అయింది. బహుశా ఈ దృశ్యాలు చూస్తున్నా అందులో ప్రయాణించిన ప్రయాణికులు ఒకసారి గుండె ధైర్యం చేసుకొని నిబ్బరం చేసుకొని తాము ఎలా బతికి బయటపడ్డామో, బతికి బట్టకట్టామో ఈ దృశ్యాలు చూస్తే తిరిగి వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించుకుంటారు. మనకే ఇంతటి ఒళ్ళు గగురు పొచ్చే దృశ్యాలవి. నిజంగా ఇంతటి దారుణమైనటువంటి దుర్ఘటన నుంచి బయటపడ్డారు చెన్నై ఎయిర్పోర్ట్లో. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారుతుంది. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తున్నాయి. ఇంకా సైక్లోన్ కారణంగా ప్రస్తుతానికి వాతావరణం ప్రతికూలంగానే ఉంది. అయితే ఇవాళ ఆదివారం ఉదయం నుంచి చెన్నై ఎయిర్పోర్ట్లో మళ్ళీ కార్యకలాపాలు కాస్త ప్రారంభించినట్టుగా తెలుస్తుంది ఇండిగో ఎయిర్లైన్స్.